హలో ఎవరీవన్, వెల్కమ్ టు కథాలోకం ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ చందమామ కథల్లో నుంచి ఇంటింటికో పువ్వు. ఆ రోజు స్కూల్కి సెలవు. పొద్దుటే బయటికి తండ్రి వెంటపడ్డాడు సిద్ధార్థ. నాన్న, నేను నీతో వస్తాను అంటూ. సిద్ధార్థ తల్లి మనోరమ వారికి చేతి సంచి అందిస్తూ బజార్లో కూరగాయలు కొనుక్కురండి అంది. అబ్బా, ఈ గుడ్డ సంచి ఎందుకమ్మా అసహ్యంగా, కూరలు అమ్మే వాళ్ళ దగ్గర ప్లాస్టిక్ కవర్లు ఉంటాయిగా అన్నాడు సిద్ధార్థ విసుగ్గా. ఏదో చెప్పబోయిన మనోరమ భర్త శేషగిరి సై చేస్తే ఊరుకుంది. ఆ రోజు తండ్రితో తనకు కావలసినవన్నీ కొనిపించుకున్నాక కూరల మార్కెట్ దగ్గరికి వచ్చాడు సిద్ధార్థ. లోపలికి వెళ్ళబోతుండగా వారికి అక్కడ ఓ హృదయ విదారకరమైన దృశ్యం కనిపించింది. అక్కడే ఉన్న చెత్తకుండి పక్కనే పొట్ట బాగా ఉబ్బిపోయి ఉన్న ఓ ఆవు నేల మీద పడి దొర్లుతూ నరకయాతన అనుభవిస్తోంది. నాన్న, ఆవుకి ఏమైంది అలా దొర్లుతోంది? సిద్ధార్థ మనసు నీరసమైపోయింది ఆవును చూస్తుంటే. ఇదంతా మన మనుషులు చేసిన పాపమే సిద్ధు అన్నాడు నాన్న. మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు నాన్న అన్నాడు సిద్ధార్థ. ఆయన నిట్టూర్చాడు. పట్టణాల్లో పశువులకు గడ్డి ఎక్కడ దొరుకుతుంది? అందుకే అవి మనం వాడి నిర్లక్ష్యంగా పెంట మీద పారేసే ప్లాస్టిక్ కవర్లను తింటున్నాయి. ప్లాస్టిక్ కవర్లు తింటే ఇలా దొర్లుతాయా నాన్న? అవును, ఒక ఆవు కనీసం 20 కిలోల పదార్థాలను కడుపులో దాచుకోగలదు. ప్లాస్టిక్ వల్ల వాటి కడుపులో విషవాయువులు పుట్టి అవి కడుపు నొప్పితో భరించలేని బాధతో అల్లాడిపోతూ చనిపోతాయి. తండ్రి మాటకి సిద్ధార్థకు దుఃఖం పొంగుకొచ్చింది. వాడికి ఆవులంటే చాలా ఇష్టం. అమ్మమ్మగారు ఊరు వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడూ పశువుల కొట్టాన్ దగ్గరే ఉండి ఆవు గంగుడోలు నిమురుతూ ఉంటాడు. పెయ్యతో పాటు తను పోటీగా గంతులేసి దానిని ఉరకలెత్తిస్తాడు. ఆవు తన తువ్వాయికి పాలు ఇస్తుంటే మైమరిచిపోయి చూస్తుంటాడు. అమ్మమ్మ గట్టిగా పిలిస్తే తప్ప భోజనానికి కూడా లేవడు. అలాంటిది తనకెంతో ఇష్టమైన గోమాత ఇలా నడి రోడ్డు మీద మరణయాతన పడుతుంటే ఎలా తట్టుకోగలడు? అంటే ఆ ఆవు ఇప్పుడు చచ్చిపోతుందా నాన్న అని బేలగా అడిగాడు. అంతే నాన్న, తప్పదు. ఇవాళ ఆవు, రేపు మనం, ఎవరికైనా జరిగేది ఇదే. మనం కూడానా? హడిలిపోయాడు సిద్ధార్థ. అవునరా, క్యారీ బ్యాగుల్లో వేసిన పదార్థాలు తింటూ ఉండబట్టే ప్లాస్టిక్లోని రసాయనాలు ఆహారంలో కలిసిపోయి మనుషుల ఆరోగ్యం కూడా క్రమేపీ పాడైపోతోంది. ఈ కాలంలో అన్నీ అంతుపట్టిన రోగాలే. ఈ ప్లాస్టిక్ వల్ల అంత నష్టమా నాన్న? అవును సిద్ధు, ఈ ప్లాస్టిక్ నీటిలో కరగదు, భూమిలో కలవదు. అవి వేసిన చోట మొక్కలు మొలకెత్తవు, భూసారం దెబ్బతింటుంది. పశువులతో పాటు మన దౌర్భాగ్యానికి మనమే కారణమవుతున్నాం అన్న తండ్రి మాటలకు చలించిపోయాడు సిద్ధార్థ. నాన్న, ఇవాళ మనం కూరలు కొనొద్దు, వెనక్కి వెళ్ళిపోదాం. సిద్ధు కంఠంలో దృఢనిశ్చయం. ఎందుకని సిద్ధు? ఆశ్చర్యంగా అడిగాడు శేషగిరి. ఈ రోజు నుంచి నేను ప్లాస్టిక్ వాడను నాన్న. ఇప్పుడు మనం కూరలు కొన్నామంటే వాళ్ళు ఇచ్చిన ప్లాస్టిక్ సంచుల్లోనే వేసుకోవాలి. రేపు అమ్మ కుట్టిన గుడ్డ సంచి తెచ్చుకుని అందులో కూరలు తీసుకెళ్దాం. రేపటి నుంచి నేను నా పుస్తకాల సంచి మొదలుకొని లంచ్ బాక్స్ వరకు సరే అన్నీ మామూలు సంచులే వాడతాను. నా వల్ల ఏ మూగజీవికి నష్టం కలగడం నేను భరించలేను. నేనే కాదు, ఇక మీదట నా స్నేహితులు కూడా ప్లాస్టిక్ వాడకుండా చూసే బాధ్యత నాదే నాన్న అన్నాడు సిద్ధార్థ. ఇవాళ నాకెంతో సంతోషంగా ఉందిరా సిద్ధు. ఇంటింటికో పువ్వు ఈశ్వరునికో మాల అయినట్టు నీలాంటి కుర్రాళ్ళు నడుం బిగిస్తే మూగజీవులతో పాటు పర్యావరణాన్ని మనం కాపాడుకోవడం చిటికలో పని. నా స్కూటర్ డిక్కీలో ఇంకో జనపనార సంచి ఉందిలే, పోయి తీసుకురా, కూరలు కొనుక్కునే వెళదాం అన్నాడు శేషగిరి. ఇదండి ఈరోజు కథ. రేపు ఇంకో కథ చెప్పుకుందాం. ఈ కథలోలాగే మనం కూడా ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం.